రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడే తరగతులు, మైనార్టీ గురుకులాల్లో, విద్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్యా విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని, వసతి గృహాల్లో మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు రిజిస్ట్రీ 100% పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో, వసతి గృహాల్లో వంటగది, పారిశుద్ధ్యం, మరమ్మతు పనులు చేపడతామని, విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని, రైతుల రిజిస్ట్రీ 100% పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఓ సురేష్, గృహ నిర్మాణ శాఖ అధికారి మాణిక్యం, డిడబ్ల్యూఓ హేమభార్గవి, గిరిజన సంక్షేమాధికారి నీలిమ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళొకళ్ళు డ్యామేజ్ అయితే జరుగుతుంది, కోఆర్డినేషన్ కూడా పోతారు. వాళ్ళు ఈ లాస్ట్ టైం రెస్టారెంట్ everyone will be alert and they can guide అక్కడ బాబు ఇక్కడే కాకుండా మీరు 5.5 మీటర్ ఇక్కడే చేయండి, సో దేర్ విల్ బి నో డ్యామేజ్. సో దట్ ఈస్ ఆల్సో బెటర్. ఈ గారం దట్ వీ కెన్ టేక్ అప్ ఐడియాస్. ఆల్ ఇంజనీరింగ్ ఏజెన్సీస్ అండ్ T5 ప్లస్ PSL అందరూ ఫాలో చేస్తే నో విల్ హ్యావ్ ఎనీ ఇష్యూ as such. But you have to keep updating. Either you get added in the group or you add your subordinate officer who can keep updating about these civil works which are being taken, so that the concerned officers can take care. మార్కింగ్ చేసి లైన్స్ వస్తుందని వేరే వాళ్ళ డిస్టర్బ్ చేయకుండా సిమెంట్ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు, మేము వర్క్ చేసుకుంటుంది. అదర్వైజ్ ఉద్దేశం సో మెనీ సో మెనీ టైమ్స్ వాటర్ కావచ్చు, వాటర్ కావచ్చు, నీళ్ళు కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్ చేసుకోవడం కీప్ ఇన్ఫార్మ్. దానికి ఏం చేయాలంటే మున్సిపల్ కమిషన్, మున్సిపల్ లెవెల్ అయితే మున్సిపల్ కమిషన్, పంచాయతీ అయితే పంచాయతీ సెక్రటరీ ఉండాలి. సో దట్ అందరి డిపార్ట్మెంట్ కూడా ఫ్లో అవుతుంది. ఆ లోపల పడుతుంది కేసు వల్ల కింద ఆఫీసర్ లేకపోతే లోపల లైన్ లేకపోతే డీపీ వాళ్ళు ఆ టైంకి అక్కడ ఉండి వాళ్ళ ఇన్ఫ్రాని ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఇంటరప్షన్స్ని అవాయిడ్ చేస్తారు. తర్వాత పాజిటివ్ రికవరీ కూడా అది జరగటం లేదు. ఆ గ్యాప్ తీసేయడానికి అనేది ప్రయత్నం పెడుతున్నాం. Atlantic coordination has to be in the field level. Two types of scheduled work and emergency. వాటికి కూడా గైడ్లైన్స్. షెడ్యూల్డ్ వర్క్స్కి డిఫైన్ చేసేసి ఆ షెడ్యూల్డ్ వర్క్స్ ముందే చెప్పితే మీరు కూడా ఎమర్జెన్సీ వర్క్స్కి మేబీ దాని ప్రకారం Emergency also you will have idea. Yes. I think at this point మనకి కేబుల్ డ్యామేజ్ అయింది or there is some disconnectivity, maybe check చేస్తున్నాం. So same information you can put for everyone. ఇంటర్ఫరెన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఒక ఇంటర్ఫరెన్స్ చేయకపోతే కాదు, మనం రోడ్ సైడ్ కాబట్టి ట్రాఫిక్ ఒకటి ఉంటుంది కాబట్టి ఒకరు ఎవరైనా చేసేసుకుంటారు, ఎమ్మడే క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఈ భూమిలో ఎక్కడ కట్ అయిందని తెలియదు. మళ్ళీ అది రెస్టారెంట్కి మళ్ళీ అలవాటు చేసి మళ్ళీ పోవాలి, మళ్ళీ చేయాలి. ఈ సిబిఐ ప్రాపర్గా వర్క్ చేస్తే దట్ విల్ బి